భోగి తర్వాతి ఉదయం సూర్యుడు మెల్లగా ఉదయించాడు. ఆ వెలుగు పొలాలపై పరుచుకుని మొత్తం గ్రామానికి ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఆ రోజు కనుమ ఉదయం. ఇళ్ల ముందు రంగురంగుల ముగ్గులు వెలిశాయి. ఇళ్ల దగ్గర గేదెలు, ఆవులు ప్రశాంతంగా నిలబడ్డాయి. వాటి కొమ్ములకు రంగులు వేసి, మెడకు గంటలు కట్టి, పసుపు పూలతో అలంకరించారు. రాము ఇవన్నీ ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. తన తాత ఆవును స్నానం చేయిస్తూ తాజా గడ్డి, చెరుకు పెట్టి మెడకు పసుపు పూలమాల కడుతున్నాడు. రాము మెల్లగా అడిగాడు, కనుమని ఎందుకు జరుపుకుంటాం? తాత చిరునవ్వుతో ఆవును తలపై నిమిరాడు. కనుమ కేవలం పండుగ కాదురా, ఇది కృతజ్ఞత తెలిపే రోజు. తాత మాటలు కొనసాగించాడు. ఈ జంతువులు ప్రతిరోజు మన కోసం మౌనంగా పనిచేస్తాయి. పొలాలు దున్నుతాయి, పాలిస్తాయి, మన పంటలు పండడానికి సహాయపడతాయి. ఏమీ కోరుకోకుండా, ఎప్పుడూ ఫిర్యాదు చేయకుండా సేవ చేస్తాయి. అందుకే వాటికి ధన్యవాదాలు చెప్పే రోజే కనుమ. రాము ఆవును మెల్లగా తాకాడు. ఆ కళ్లలోని మృదుత్వాన్ని ఆ రోజు తొలిసారి గమనించాడు. అక్కడే పొలాల వైపు రైతులు కలిసి నడుస్తున్నారు. పరికరాలను శుభ్రం చేసి ఆ రోజు భారమైన పనులు చేయకుండా విశ్రాంతి తీసుకున్నారు. ఇళ్లలో మహిళలు ప్రత్యేక వంటకాలు చేశారు. తీపి పొంగలి, గారెలు, పాయసం. ముందుగా ఆహారాన్ని జంతువులకు అర్పించి తర్వాతే అందరూ భుజించారు. గ్రామమంతా నవ్వులతో మార్మోగింది. పిల్లలు స్వేచ్ఛగా ఆడుకున్నారు. పెద్దలు కలిసి కూర్చుని గత జ్ఞాపకాలు పంచుకున్నారు. తాత మెల్లగా అన్నాడు, జంతువులను గౌరవిస్తే మనము ప్రకృతిని గౌరవించినట్లే. ప్రకృతిని గౌరవిస్తే జీవితం మనకు పుష్కలంగా ప్రతిఫలమిస్తుంది. సూర్యుడు ఇంకా పైకి ఎగిసినప్పుడు రాము ఆవు దగ్గర చేతులు జోడించి మెల్లగా అన్నాడు, మనకు సహాయం చేస్తున్నందుకు నీకు ధన్యవాదాలు. ఆ రోజు రాము ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. కనుమ కేవలం ఆనందం కోసం కాదు, గౌరవం, సమతుల్యత, కృతజ్ఞత కోసం. మౌనంగా మన కోసం పనిచేసే ప్రతి ఒక్కరిని గౌరవించమని గుర్తు చేసే పండుగ కనుమ.